నమస్కారం, నా పేరు అనిల్ కుమార్ చౌహాన్. మీరు చూస్తున్నారు ఏకేసీ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఓపో K13 ఫుల్ రివ్యూ అయితే చూద్దాం. నా ఛానల్లో అన్బాక్సింగ్ వీడియో కూడా పోస్ట్ చేశాను, సో మీరు ఆ వీడియోని చూసే ఉంటారు. సో ఈ డివైస్లో నా కంప్లీట్ ఎక్స్పీరియన్స్ 6 డేస్లో ఎలా ఉన్నాయో అది మీతో ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాను. అంటే నాకు ఏమేమి విషయాలు నచ్చినాయి, ఏమేమి విషయాలు నచ్చలేవు, వాటి గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి పాజిటివ్ విషయాన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ డివైస్లో మొదటి పాజిటివ్ విషయం ఏంటంటే డిస్ప్లే మాత్రం ఈ స్మార్ట్ ఫోన్లో చాలా బాగుందండి. మనకి 8-బిట్ ప్యానల్ అయినా మనకి కలర్ క్యాలిబ్రేషన్ మాత్రం ఈ డిస్ప్లేలో చాలా బాగుంది. ఈ స్మార్ట్ ఫోన్ మనకి నెట్ఫ్లిక్స్ కానీ అమెజాన్ ప్రైమ్ వాటిలో అయితే హెచ్డి క్వాలిటీలో అయితే ప్లే చేయగలదు. హెచ్డిఆర్ లాంటి సపోర్ట్ అయితే ఏం లేదనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఈ డిస్ప్లే సన్లైట్ విజిబిలిటీ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. ఎందుకంటే 1200 నిట్స్ వరకు అయితే పీక్ బ్రైట్నెస్ ఉంది. సో సన్లైట్ విజిబిలిటీ కూడా పర్లేదు, బాగానే ఉంది ఈ స్మార్ట్ ఫోన్ది. నెక్స్ట్ ఈ స్మార్ట్ ఫోన్లో నచ్చింది ఏంటంటే ఆడియో డిపార్ట్మెంట్. ఈ డివైస్లో మనకి స్టీరియో సపరేషన్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి కదా, సో స్టీరియో స్పీకర్స్ అయితే చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. మనకి ఎలాంటి డిస్టార్షన్ లేకుండా బాగానే పర్ఫామ్ చేస్తున్నాయి. ఎప్పుడైతే మనం 300% వాల్యూమ్ బూస్ట్ అనే ఫీచర్ ఉంది కదా, దాన్ని ఎనేబుల్ చేస్తాం కదా, అప్పుడు డిస్టార్షన్ నోటీస్ చేస్తాం. కానీ మనం నార్మల్గా యూస్ చేస్తుంటే 100% వాల్యూమ్లో మనకి స్టీరియో ఎఫెక్ట్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ పాజిటివ్ విషయం ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్లో బ్యాటరీ మాత్రం ఓపో వాళ్ళు చాలా హ్యూజ్ బ్యాటరీని అయితే ఇచ్చారు. 7000 mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తుందన్నమాట ఈ స్మార్ట్ ఫోన్ అయితే. అలాగే ఓపో వాళ్ళు బాక్స్లోనే మనకి 80 వాట్ సూపర్ హుక్ ఛార్జింగ్ని అయితే ఇచ్చారు. దీన్ని యూస్ చేసి 0 to 100% ఛార్జ్ చేయడానికి దగ్గర 55 మినిట్స్ వరకు అయితే టైం తీసుకుంటుంది. ఇంకా డిశ్చార్జ్ విషయానికి వస్తే మనకి దగ్గర 9.5 to 10 అవర్స్ వరకు అయితే స్క్రీన్ ఆన్ టైం వస్తుంది. సో బ్యాటరీ లైఫ్ మాత్రం ఈ స్మార్ట్ ఫోన్లో చాలా బాగుంది. ఎంత హెవీ యూజర్ అయినా సరే మనకి ఫుల్ వర్కింగ్ డే అయితే ఈజీగా వస్తుందన్నమాట. నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్లో ఇయర్ పీస్ క్వాలిటీ మాత్రం ఓపో వాళ్ళు ఈ ప్రైస్ పాయింట్లో చాలా మంచి ఇయర్ పీస్ క్వాలిటీని అయితే ప్రొవైడ్ చేశారు. సో మనకి కాల్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. అలాగే మనకి ఏదైతే సిగ్నల్ రిసెప్షన్ ఉంటుందో అది కూడా చాలా బాగుందన్నమాట. నేనైతే ఎయిర్టెల్ ఇంకా జియో సిమ్ రెండు యూస్ చేశాను. సో నాకు కాల్ క్వాలిటీ పరంగా సిగ్నల్ డ్రాప్ అలాంటి ఇష్యూస్ అయితే నేను ఎలాంటి ఫేస్ చేయలేదు. నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్లో సాఫ్ట్వేర్. ఓపో వాళ్ళు ఈ స్మార్ట్ ఫోన్లో 2 years వరకు అయితే ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఇస్తున్నారు. అలాగే 3 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తున్నారు. ఇంకో పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఈ బాక్స్లోనే ఓపో వాళ్ళు అన్ని కంటెంట్స్ని అయితే మనకి ప్రొవైడ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ పవర్ అడాప్టర్ కానీ, లేకపోతే టైప్ సి కేబుల్ కానీ, లేకపోతే సిమ్ ఎజెక్టర్ టూల్ కానీ, లేకపోతే బ్యాక్ కేస్ కానీ, ఇంకా స్క్రీన్ గార్డ్ కూడా మనకి ప్రీ అప్లైడే వస్తుంది. సో మనకి ఓపో వాళ్ళు మాత్రం ఏం కంటెంట్స్ని అయితే స్కిప్ చేయలేదు. జనరల్గా మీరు చూస్తే శాంసంగ్ కానీ, లేకపోతే నథింగ్ కానీ ఇలాంటి బ్రాండ్స్ ఏం చేస్తూ ఉంటాయంటే మనకి బడ్జెట్లో వస్తున్న ఫోన్స్లో కూడా మనకి పవర్ అడాప్టర్ని అయితే రిమూవ్ చేసేస్తారు. కానీ ఓపో వాళ్ళు అలా చేయలేదు. అది నాకు చాలా మంచి విషయం అని అనిపించింది. ఈ డివైస్లో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే సెన్సర్స్ మాత్రం ఓపో వాళ్ళు ఈ స్మార్ట్ ఫోన్లో అన్నీ ఇంక్లూడ్ చేశారు. ఎలాంటి సెన్సర్స్ని అయితే స్కిప్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిలరోమీటర్, జైరోస్కోప్, ప్రాక్సిమిటీ, బ్యారోమీటర్ అన్ని సెన్సార్స్ని అయితే ఇంక్లూడ్ చేశారు. సో అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఓపో వాళ్ళు ఇంక్లూడ్ చేశారు కదా, ఇది కూడా చాలా ఫాస్ట్గా ఉంది, యాక్యురేట్గా ఉంది, ఎలాంటి ఇష్యూస్ లేవు. మీరు చూడవచ్చు ఎంత ఫాస్ట్గా అన్లాక్ చేస్తుందో డివైస్ని. సో ఇంకా ఫేస్ లాక్ని కూడా ఇచ్చారు. సో ఫేస్ లాక్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది, ఎలాంటి ఇష్యూస్ లేవు. నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఈ డివైస్లో ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్తో వస్తుంది ఈ స్మార్ట్ ఫోన్. ఇది 4 nanometer పైన బిల్డ్ అయిన ప్రాసెసర్ అనమాట. సో మనకి చాలా పవర్ ఎఫిషియెంట్ ప్రాసెసర్ ఇది. నెక్స్ట్ ఏంటంటే ఈ ప్రాసెసర్ మనకి BGMI స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్లో 90 FPS వరకు అయితే హ్యాండిల్ చేయగలదు. నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్లో థర్మల్ మేనేజ్మెంట్ మాత్రం ఈ స్మార్ట్ ఫోన్లో చాలా బాగా ఓపో వాళ్ళు ఇంక్లూడ్ చేశారు. ఎందుకంటే నేను BGMI ఆడినప్పుడు దగ్గర 1 hour వరకు కంటిన్యూగా గేమ్స్ అయితే ఆడాను. సో అది కూడా 90 FPSలో స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్లో ఆడాను. కానీ నాకు ఎలాంటి హీటింగ్ ఇష్యూ అంత అనిపించలేదు. ఎందుకంటే దగ్గర 40 degrees వరకు అయితే టెంపరేచర్ అయితే రిజిస్టర్ అయింది. ఎందుకు మనకి కూలింగ్ కూడా ఫాస్ట్గా అవుతుంది ఈ స్మార్ట్ ఫోన్లో అంటే మనకి ఓపో వాళ్ళు 5000 mAh వేపర్ ఛాంబర్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ని అయితే ఇంక్లూడ్ చేశారు. అలాగే గ్రాఫైట్ షీట్ని కూడా యూస్ చేశారు, అది కూడా 6000 mAh ఉందన్నమాట. సో మనకి థర్మల్ మేనేజ్మెంట్ మాత్రం ఈ స్మార్ట్ ఫోన్లో చాలా బాగుంది. ఇంకో పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్లో కెమెరా మాత్రం మనకి మెయిన్ సెన్సార్ ఏదైతే ఇచ్చారో 50 MP సెన్సార్
అది మనకి డే లైటింగ్ కండిషన్లో చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. అంటే ఈ ప్రైస్ బ్రాకెట్లో నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ మనకి ప్లస్ ఏంటంటే మనకి 4K వీడియో రికార్డింగ్ ఆప్షన్ కూడా ఇచ్చారు. 4K 30 FPS వరకు మ్యాక్సిమం వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది చాలా మంచిగా అనిపించింది నాకు. ఎందుకంటే బడ్జెట్లో వస్తున్న ఫోన్లో మ్యాక్సిమం 1080p వరకే ఉంటుంది, అది కూడా మెయిన్ సెన్సార్ నుంచి. కానీ ఓపో వాళ్ళు మనకి 4K 30 FPS వీడియోస్ రికార్డ్ చేసుకునే ఆప్షన్ ఇచ్చారు కదా, అది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇంకా మనకి జనరల్గా ఓకే డే లైటింగ్ కండిషన్లో అయితే ఈ కెమెరా చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. కానీ ఆర్టిఫిషియల్ లైటింగ్ కండిషన్స్లో మరీ అంత సూపర్ అని చెప్పలేము, యావరేజ్గా పర్ఫామ్ చేస్తుంది. ఇంకా ఫ్రంట్ కెమెరా ఏదైతే ఉందో 16 మెగాపిక్సెల్ సెన్సార్, అది కూడా అంతే మనకి డే లైటింగ్ కండిషన్లో బాగానే పర్ఫామ్ చేస్తుంది. కానీ మనకి ఆర్టిఫిషియల్ లో లైటింగ్ కండిషన్లో తీస్తే ఫొటోస్ అయితే చాలా సాఫ్ట్ అయిపోతున్నాయి. సో కెమెరాస్ ఈ మొబైల్లో డీసెంట్గా ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కెమెరా శాంపుల్స్ అయితే స్క్రీన్ మీద వేస్తాను, చూడండి. ఇవి వచ్చేసి 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి తీసుకున్న ఫోటో శాంపుల్స్ ఆర్టిఫిషియల్ లో లైటింగ్ కండిషన్లో. ఇవి వచ్చేసి పోర్ట్రేట్ షాట్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్, ఇవి డే లైటింగ్ కండిషన్లో. ఇవి వచ్చేసి నార్మల్ షాట్స్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి తీసుకున్న ఫోటో శాంపుల్స్ అన్నమాట ఇవి. ఇవి వచ్చేసి బ్యాక్ కెమెరా ఫోటో శాంపుల్స్ డే లైటింగ్ కండిషన్లో 54mm ఫోకల్ లెంత్లో తీసుకున్న పోర్ట్రేట్ షాట్స్ అన్నమాట ఇవి. నెక్స్ట్ వచ్చేసరికి 27mm ఫోకల్ లెంత్లో తీసుకున్న పోర్ట్రేట్ షాట్స్. ఈ 27mm ఫోకల్ లెంత్లో తీసుకున్న ఫోటో శాంపుల్స్ డే లైటింగ్ కండిషన్లో. ఓపో K13 మొబైల్ నుంచి బ్యాక్ కెమెరాలో 1080p 30 fps బ్యాక్గ్రౌండ్ని బ్లర్ చేసి వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. దీన్ని పోర్ట్రేట్ మోడ్ అని అంటారు. సో వీడియో క్వాలిటీ ఎలా ఉందో మీరు చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఓపో K13 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి వీడియో రికార్డ్ చేస్తాను 1080p 30 fps ఆర్టిఫిషియల్ లో లైటింగ్ కండిషన్లో వీడియో రికార్డ్ చేస్తాను. సో వీడియో క్వాలిటీ ఎలా ఉందో మీరు జడ్జ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఓపో K13 బ్యాక్ కెమెరా నుంచి వీడియో రికార్డ్ చేస్తాను 1080p 60 fps వీడియో రికార్డ్ చేస్తాను. సో స్టెబిలైజేషన్ ఎలా ఉందో ఇప్పుడు జడ్జ్ చేయండి. ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది కాబట్టి ఆడియో క్వాలిటీ కూడా ఎలా ఉందో మీరు జడ్జ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఓపో K13 బ్యాక్ కెమెరా నుంచి వీడియో అయితే రికార్డ్ చేస్తాను 4K 30 fps మ్యాక్సిమం వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. సో వీడియో క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేయండి. ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది కాబట్టి ఆడియో క్వాలిటీ కూడా ఎలా ఉందో మీరు జడ్జ్ చేయొచ్చు. సో నడుస్తూ వీడియో అయితే రికార్డ్ చేశాను. సో స్టెబిలైజేషన్ కూడా ఎలా ఉందో మీరు జడ్జ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఓపో K13 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను 1080p 30 fps మ్యాక్సిమం అయితే వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. సో చూడండి వీడియో క్వాలిటీ ఎలా ఉందో 1080p 30 fps ఇంకా ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది కాబట్టి ఆడియో క్వాలిటీ కూడా ఎలా ఉందో మీరు జడ్జ్ చేయొచ్చు. పాజిటివ్ విషయాలు అయితే అయిపోయినాయి. ఇప్పుడు నెగిటివ్ విషయాల గురించి అయితే మాట్లాడుకుంటే ఫస్ట్ వచ్చేసరికి నెగిటివ్ విషయానికి వస్తే బిల్డ్ క్వాలిటీ మాత్రం ఈ స్మార్ట్ ఫోన్లో చాలా పూర్గా ఉందన్నమాట. ఎందుకంటే మనకి మొత్తం ప్లాస్టిక్ బ్యాగ్తో వస్తుంది, మనకి ఫ్రేమింగ్ కూడా మనకి పాలికార్బోనేట్ ఫ్రేమ్తో వస్తుంది. సో బిల్డ్ క్వాలిటీ మాత్రం మరీ అంత బాగాలేదు. అలాగే ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా ప్లాస్టిక్ బిల్డ్తోనే వస్తుంది కాబట్టి మరీ అంత ప్రీమియం అనిపిస్తలేదు అనమాట. చాలా చీప్ ఫీలింగ్ ఉంది ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే. ఇంకో నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్లో డిస్ప్లే మాత్రం నేను పాజిటివ్లో కూడా చెప్పాను, కాకపోతే నెగిటివిటీ కూడా ఉంది దీనిలో. అదేంటంటే మనకి జనరల్గా ఈ ప్రైస్ బ్రాకెట్లో కొన్ని మొబైల్స్ అయితే 1.5K రెజల్యూషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ ఓపో వాళ్ళు దీనికి ఫుల్ HD+ రెజల్యూషన్ మాత్రమే ఇచ్చారు. 1.5K రెజల్యూషన్ ఇచ్చుంటే బాగుండేదని నాకు అనిపించింది. నెక్స్ట్ కాన్ ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్లో మనకి ఆడియో డిపార్ట్మెంట్లో నెగిటివిటీ ఏమున్నాయంటే మనకి ఈ స్మార్ట్ ఫోన్ మనకి 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఇవ్వలేదు. ఎందుకంటే బడ్జెట్లో వస్తున్న స్మార్ట్ ఫోన్లో అట్లీస్ట్ 3.5mm జాక్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తాము. ఇంకేంటంటే మనకి అడిషనల్ ఫీచర్స్ ఉంటాయి కదా, లైక్ డాల్బీ అట్మాస్ కానీ హైరెజ్ ఆడియో సర్టిఫికేషన్ కానీ అలాంటివి అయితే ఓపో వాళ్ళు ఈ స్మార్ట్ ఫోన్లో ఏమి ఇంక్లూడ్ చేయలేదు. వీళ్ళది అదేదో ఉంటుంది హోలో ఆడియో అని చెప్పేసి, అది అంత బాగా పర్ఫామ్ చేయట్లేదు అనమాట. సో నాకు వరకు అయితే మనకి డాల్బీ అట్మాస్ అన్న అట్లీస్ట్ ఇచ్చుంటే బాగుండేదని నాకు అనిపించింది. నెక్స్ట్ నెగిటివిటీ ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్లో మనకి హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ మాత్రం ఈ స్మార్ట్ ఫోన్లో చాలా పూర్గా ఉంది. ఎందుకంటే మనకి ఏదైతే వైబ్రేషన్ మోటార్ని యూజ్ చేశారో ఓపో వాళ్ళు, అది చాలా చీప్ క్వాలిటీ వైబ్రేషన్ మోటార్ని అయితే యూజ్ చేశారనమాట. సో మనకి వైబ్రేషన్ ఏదైతే ఫీడ్బ్యాక్ ఉంటుందో మనం గేమ్స్ ఆడుతున్నప్పుడు కానీ లేకపోతే మనకి ఎప్పుడైనా కాల్స్ వస్తున్నప్పుడు కానీ అది అంత బాగాలేదు. నాకైతే అప్పుడప్పుడు
కాల్స్ పాకెట్లో ఉండి వైబ్రేషన్ మోడ్లో ఉన్న అప్పుడప్పుడు మిస్ అయిపోయింది అనమాట కాల్స్ అయితే. సో అంత వీక్గా ఉంది హ్యాప్టిక్ మోడర్ అయితే ఈ స్మార్ట్ ఫోన్లో. సో అదొకటి నెగిటివిటీగా కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్లో IP65 రేటింగ్ అయితే ఇచ్చారు. IP65 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఈ ప్రైస్ బ్రాకెట్లో మనకి చూస్తే వేరే బ్రాండ్స్ వాళ్ళు IP68, IP69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ అయితే ఈజీగా ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రియల్మీ P3 ఒక దాదాపు 5 months బ్యాక్ వచ్చిన మొబైల్ అది. దానిలో మనకి IP68, IP69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్తో వస్తుంది. ఇదే ప్రైస్ బ్రాకెట్ 15,000 ప్రైస్ బ్రాకెట్లో IP68, IP69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కూడా వచ్చేస్తున్నాయి కొన్ని మొబైల్స్లో. కాకపోతే ఓపో వాళ్ళు ఈ స్మార్ట్ ఫోన్లో ఎందుకు IP68, IP69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ని ఇంక్లూడ్ చేయలేదో నాకైతే అర్థం కాలేదు. నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్లో మనకి అవుట్ ఆఫ్ బాక్స్ చాలా బ్లోట్వేర్తో వస్తుందన్నమాట. సో వీటిల్ని మీరు కావాలంటే అన్ఇన్స్టాల్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. కాకపోతే ఓపో వాళ్ళు బడ్జెట్లో ఈ స్మార్ట్ ఫోన్ని తీసుకురావడం కోసం ఇన్ని బ్లోట్వేర్ యాప్స్ని అయితే అవుట్ ఆఫ్ బాక్స్ ఇంక్లూడ్ చేశారని నాకు అనిపించింది. సో నాకు కొద్దిగా అవుట్ ఆఫ్ బాక్స్ అంత అన్వాంటెడ్ యాప్స్ని ఉంటే నాకు అంత మంచిగా అనిపించదు. సో అది నేను నెగిటివ్ పాయింట్గా కన్సిడర్ చేస్తున్నాను. సో ఫైనల్గా కన్క్లూజన్ విషయానికి వస్తే ఈ స్మార్ట్ ఫోన్ ఎవరికి సెట్ అవుతుందంటే ఎవరైతే మల్టీమీడియా ఎక్కువ కన్జ్యూమ్ చేస్తూ ఉంటారో, లైక్ మూవీస్ ఎక్కువ వాచ్ చేయడం, యూట్యూబ్ ఎక్కువ కన్జ్యూమ్ చేయడం, ఇంకా జనరల్ యూస్ చేస్తూ ఉంటారు కదా లైక్ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, అలాంటి వాళ్ళకి ఈ స్మార్ట్ ఫోన్ బాగా సెట్ అవుతుంది. ఎవరైతే హెవీ గేమింగ్ చేస్తుంటారు కదా వాళ్ళకి డివైస్ సెట్ అవుతుంది. ఎందుకంటే చిన్న చిన్న ల్యాగ్స్, ఫ్రేమ్ డ్రాప్స్ మీరైతే నోటీస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే BGMI 90 FPS సపోర్ట్ అయితే ఉంది ఈ స్మార్ట్ ఫోన్కి. కానీ కొద్దిగా ఒక ½ an hour తర్వాత మనకి చిన్న చిన్న ల్యాగ్స్, ఫ్రేమ్ డ్రాప్స్ ఇలాంటివి నోటీస్ చేస్తూ ఉంటాం అనమాట. సో గేమింగ్కి అయితే ఈ స్మార్ట్ ఫోన్ అంత పనికిరాదు. జనరల్ యూజ్ వరకు అయితే ఓకే. ఇంకా కెమెరాస్ విషయానికి వస్తే కెమెరాస్ వచ్చేసి అబవ్ యావరేజ్ ఉన్నాయి. మనకి యావరేజ్ కూడా కాదు, అబవ్ యావరేజ్ ఉన్నాయి అనమాట. సో ఓపో వాళ్ళ ఇమేజ్ ప్రాసెసింగ్ కొద్దిగా బెటర్గా ఉంటుంది కాబట్టి కెమెరాస్ అయితే ఈ ప్రైస్ బ్రాకెట్లో ఓకే. సో ఇది ఓపో K13 ఫుల్ రివ్యూ అయితే. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని వీలైనంత షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై నౌ.